దయచేసి అందరూ తలలో ఉంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవంగముల దేవ, సర్వోన్నతుడ, నీకే వందనాలు, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మొదటి మాటలుగా తండ్రి, తగ్గింపు జీవితం గురించి కొన్ని విషయాలు మేము విన్నాం. మానవ జీవితంలో అతి శ్రేష్టమైనది తగ్గింపు. 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తగ్గింపు అంటే ఏంటో ఆయన చెప్పారు. అటు రీతిగానే తండ్రి, ప్రతి సంఘములోనూ ప్రతి ఒక్క విశ్వాసి తండ్రి తగ్గింపు జీవితంతో ఉండాలని మీరు ఎంతగానో తండ్రి చెబుతూ వచ్చారు. ఇదిగోనైనా తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన నీ వాక్యం సెలవిస్తుంది కనుక వినబడినటువంటి ఆ ప్రతి మాట తండ్రి మా హృదయాల్లో భద్రం చేసుకునే కృపను అనుగ్రహించండి. ఈ 2వ వర్తమానంలో తండ్రి కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా కొన్ని విలువైన సంగతులు మా జీవితాలకు, ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటలు మేము నేర్చుకుని చుండగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. మీరు యొక్క సన్నిధి నిలిచి మాతో మాట్లాడమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమె. మనము కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి యందలి ఒక జాము వలెనున్నవి. వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టు వేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డ వలె చిగిరింతురు. ఈ 90వ కీర్తన అన్నది అతి ప్రాచీనమైనటువంటి కీర్తన. దాదాపుగా కొంతమంది చరిత్రకారుల అంచనా ప్రకారము ఈ 90వ కీర్తన 3500 సంవత్సరాల ప్రాచీన కీర్తన. 3500 సంవత్సరాల ప్రాచీన కీర్తన. ఇది రాసినటువంటి వారు ఎవరనంటే మోషే. దైవజనుడైనటువంటి మోషే గారు ఈ కీర్తనను రాశారు. ఆయన ఒక్కొక్క మాట చాలా ఆధ్యాత్మిక కోణంలో రాశారు. ఒక్కొక్క వచనం ఒక ప్రాచీనమైనటువంటి కీర్తన మన జీవితాలకు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. ఎంత ప్రాచీనమైనదేనంటే ఈ కీర్తన, ఆయన అంటాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అంటే మోషే గారు ఏ ఉద్దేశంతో ఈ కీర్తన రాశారు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు సుమారు కన్నీళ్లతో, ఇబ్బందులలో, నిరాశలో, నిస్పృహలో వారు వారి పిల్లలతో సహా వెట్టి చాకరీ చేస్తూ ఆ వెట్టి చాకరీని భరించలేక, సరిగా తిండి పెట్టలేక ఐగుప్తీయులు ఇశ్రాయేలును బాధిస్తూ ఉంటే ఆ ఇశ్రాయేలీలు ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు మోషేను పుట్టించాడు. మోషే అనే ఆయన హెబ్రీయుడు. మోషేను పుట్టిస్తే ఆ మోషే పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలీలను తీసుకురావడం కోసం మరలా మిద్యాను అరణ్యం నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను తీసుకొచ్చే క్రమంలో వారు 40 సంవత్సరాలు అరణ్య ప్రాంతంలో, కొండల్లోనూ, అరణ్యంలోనూ, గుహలలోనూ, ఎడారుల్లోనూ వారు ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రయాణాన్ని కొనసాగించారు. ఎక్కడా స్థిరమైన నివాసం కట్టలేదు. గుడారాలలో, టెంటల కింద గుడారాలు వేసుకుని బ్రతుకుతూ అలా బ్రతుకుతున్న క్రమంలో, అలా నడుస్తూ ప్రయాణిస్తున్న క్రమంలో ఈ కీర్తన రాశాడు. ఏంటి ఆ కీర్తన అనగానే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవే అంటే
వారందరూ భూమి మీద బాటసారుల వలె, యాత్రికుల వలె వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న క్రమంలో ఈ కీర్తన రాశాడు. యాత్రికులు బాటసారులు అంటే వారికి స్థిరమైన నివాసం ఉండదు. శాశ్వతంగా ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో నివసిద్దామనే ఆలోచన వారికి ఉండదు. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి కూడా అరణ్యంలో అంతే. అరణ్యంలో వారు ఎలా ఉన్నారు అని అంటే యాత్రికుల వలె, అలాగే గుడారాలు వేసుకుని యాత్రికుల వలె వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉన్నారు 40 సంవత్సరాల అరణ్యంలో. అప్పుడు అలా తిరుగుతున్న క్రమంలో ఇశ్రాయేలీలను పురుగొల్పడానికి, ఇశ్రాయేలీలను మేలుకొల్పడానికి ఈ కీర్తన రాశాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని రాశాడు ఆయన. ఈ మోషే గారు రాసిన ఈ కీర్తన మన ఆధ్యాత్మిక జీవితాలకు కూడా చాలా పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. 3500 సంవత్సరాల ప్రాచీన కీర్తన అయినప్పటికీ కూడా నేటికి నూతన కీర్తనగా ఉంటుంది. ఇది అంటే అప్డేటెడ్ వర్షన్ మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ కీర్తనలోంచి ఎన్నో మనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటనంటే ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనే మాటను మనం చదువుతున్నప్పుడు మనకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. క్షయమైపోయే ఈ జీవితం గురించి ఆలోచించకుండా, క్షయమైపోయే మన చుట్టూ ఉన్నటువంటి ఈ బంగ్లాలు, ఈ యొక్క భవనాల గురించి మనం ఆలోచించకుండా ఈ కీర్తన చదివితే మనకు అలాంటి ఫీలింగ్ రావాలి. కోట్లు కుమ్మరించి భవనాలు కట్టిన ఒకానొక దినాన అవి క్షయమైపోతాయన్న ఆలోచన ఈ కీర్తన చదివితే మనకు రావాలి. ఈరోజు కోట్లు కుమ్మరించి బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నారండి. ఒకరోజు పూరు గుడిసెలో ఉంటే చాలు మా బ్రతికి ఎలాగలా గడిచిపోతుంది అనుకున్న వారు ఈరోజు అప్పులు చేసైనా దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక చిన్న బిల్డింగ్ కడితేనే 10 నుంచి 20 లక్షలు అవుతుంది. అంటే ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకి ఇప్పుడు కూడా ఒక ధనవంతుడు ఒక పెద్ద బిల్డింగ్ కడితే మనకు అసూయ రాకూడదు. మన పక్కవారు ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటే మనకి ఏమాత్రం కూడా చీకు చింత మన హృదయంలో ఉండకూడదు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు పురుగొల్పడానికి ఆ అరణ్యంలో నుంచి ఎలాగైనా వారి కణాన్ని చేర్చడానికి ఆ ఇశ్రాయేలీలో వారి ఆలోచనలు ఎలా ఆయన మారుస్తున్నాడనంటే, ఇశ్రాయేలీయులారా ఒకసారి వినండి, మీరు ఈ భూమి మీద ఏదో ఒక బిల్డింగ్ కట్టి, ఏదో ఒక భవనాలు కట్టి ఇక్కడే సుఖంగా ఆనందంగా ఉండిపోదాం అనుకుంటే పొరపాటు. మీకు శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది, ఆ శాశ్వతమైన నివాసం కొరకు ఎదురు చూడండి అని ఇశ్రాయేలీలకు మేలుకొల్పుగా రాస్తున్నటువంటి కీర్తనే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ ప్రపంచంలో చాలా చాలా గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయండి. ఒక షారుఖ్ ఖాన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు. ఆ యాక్టర్ కట్టినటువంటి బిల్డింగ్ ఖరీదు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అని చెబుతారు. దాని పేరు పలానా అని చెప్తారు. ఒక సల్మాన్ ఖాన్ అనే యాక్టర్ కట్టినటువంటి ఇల్లు కొన్ని 1000 కోట్ల రూపాయలతో కట్టాడు అంటాడు. వ్యాపారవేత్త అయినటువంటి ముఖేష్ అంబానీ ఇల్లు కొన్ని 1000 కోట్లు అయ్యింది ఆ ఇల్లు కట్టడానికి. ఇన్ని అంతస్తుల బిల్డింగ్ అని పరిచయం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎన్ని 1000 రూపాయల కోట్లు పెట్టి కట్టినప్పటికీ ఒకానొక దినాన నేలలో కూలిపోక తప్పదు. ఒకానొక దినాన శిథిలావస్థకు రాక తప్పదు. ఇవన్నీ అశాశ్వతమైనవి. ఏదో ఒక రోజు కూలిపోతాయి, ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతాయి. కానీ శాశ్వతమైన నివాసం కొరకు ఈరోజు ఎదురు చూసే మనుషులు లేరు. శాశ్వతమైన నివాసం కొరకు ఆలోచించే జనాంగం లేరు. శాశ్వతమైన నివాసం కొరకు ఎదురు చూసే మనుషులే కరువయ్యారు. ఈవెన్ దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారిలో కూడా ఈ అశాశ్వతమైన బిల్డింగ్ల కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. వాటి చుట్టూనే ఆలోచన ఉంటూ ఉంది. ఒకప్పుడు పంచుంటే చాలు, పంచన బ్రతికేద్దాం అనుకున్న వారు ఈరోజు మాకు బిల్డింగ్ లేకపోతే ఎలాగా అని ఆలోచించే మనుషులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. అంటే వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యం మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తుంటే మేము ఆధ్యాత్మికంగా నడవము, మేము వాక్యం అనేది మన అవసరాలకే వాడుకుంటాం అన్నట్టుగా ఈరోజు దేవుని బిడ్డలు కూడా అలాగే నడిచిపోతూ ఉన్నారు.
దేవుని వాక్యంలో అంటే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, మనల్ని ఆధ్యాత్మికంగా ఎలా నడిపిస్తుందనంటే, అశాశ్వతమైన వాటిని నమ్ముకోకండి, శాశ్వతమైన వాటిని నమ్ముకోండి అని చెబుతూ ఉంది. కానీ మనకు ఆ మాట మీద నమ్మకం లేక అశాశ్వతమైన వాటిని మనం నమ్ముకుంటూ ఉన్నాం. మోషే ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. చూడండి, అంటే పూరి గుడిసెలో జీవించిన, కొండ గుహల్లో నివాసమున్న మన శాశ్వత నివాసం ఒకటంటూ ఉంది. ఆ శాశ్వతమైన నివాసమే ఎవరనంటే దేవుడు. ఆ మాట మనం మర్చిపోకూడదు. అదే అన్నాడు ఆయన, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవేనాయన. మేము పూరి గుడిసెల్లో జీవించిన, లేకపోతే కొండ గుహల్లో నివసించిన, లేకపోతే అరణ్య ప్రాంతంలో ఏదో ఒక చెట్టు కింద నివసించిన, మాకు నివాస స్థలం అంటూ నీవే, శాశ్వతమైన నివాస స్థలం నీవే. ఇప్పుడు మేము నివసిస్తున్న ఈ నివాసాలన్నీ కూడా అశాశ్వతమైనవి, అందుకే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. ఇది మొదటి వచనం. రెండవ వచనం చూడండి, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడు. ఇక్కడ ప్రార్థనలో దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నాడండి ఇక్కడ మోషే గారు. ప్రార్థనలో ఉనికిని ప్రశ్నిస్తూ అయినాడంటే, పర్వతములు పుట్టక మునిపే అన్నాడు. అంటే నీవే సృష్టికర్తవు, సృష్టికి ముందు నీవు ఉన్నావు. చూడండి, సృష్టి గతించిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు. నీవే సృష్టికర్తవు, సృష్టికర్తకు ముందున్నావు, సృష్టి గతించిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు. పర్వతములు పుట్టక మునుపు నీవు ఉన్నావు. పర్వతములు పుట్టక మునుపు ఆయన అన్నాడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. దేవుడే యుగ యుగములకు ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయనే సృష్టికి ముందున్నాడు, ఆయనే సృష్టి గతించినా ఉంటాడని మనం ఎవరికైనా చెప్పామనుకోండి, మనిషి ఏమంటాడు తెలుసా? ఆయనే మన సృష్టికర్త అంటే మనిషి ఏమన్నాడంటే, మా సృష్టికర్త కోతి అన్నాడు. మా మామ కోతి నుంచి వచ్చాడు, మా తాత కొండముచ్చు నుంచి వచ్చాడు, నేను దేని నుంచి వచ్చాను, పందిపిల్ల నుంచి వచ్చాను, బురదలోంచి బయటకు రాను. దేవుడే నివాస స్థలము, దేవుడే సృష్టికర్త, దేవుడే నీకు అన్నీ అని చెబితే మనిషి ఏమంటే నేను కోతి నుంచి వచ్చాను, మా నాన్న కోతి నుంచి వచ్చాడు, మా తాత కొండముచ్చు నుంచి వచ్చాడు అని జంతువుల పేర్లు చెప్పి జంతువుల నుంచి వచ్చామని చెప్తున్నారు. సృష్టికర్త అయిన సృష్టించినటువంటి వాటి నుంచి, అంటే సృష్టం నుంచి వచ్చానని చెప్తున్నాడు తప్ప సృష్టికర్త నుంచే వచ్చాననే విషయం మనిషి ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు. అందుకే దాన్ని బలంగా కోట్ చేస్తూ ప్రార్థనలో ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఉన్నాడంటే, పర్వతములు పుట్టక మునిపే, చదవండి, పర్వతములు పుట్టక మునిపే, భూమిని లోకమును పుట్టింపక మునిపే, యుగ యుగములు నీవే దేవుడువు అన్నాడు. ఆలోచించండి, ఆయనే యుగ యుగములకు దేవుడు అని అంటున్నాడు ఆయన. అంటే మనిషికి ఒక దేవుడు లేడు, మనిషి సృష్టించుకున్నది దేవుడు కాదు, మనిషి పూజించినది దేవుడు కాదు, ఒక చెట్టో లేకపోతే ఏదైనా ఒక రాయో దేవుడు కాదు. ఆయన యుగ యుగములకు దేవుడు ఆయనే. అలాంటి దేవుడిని పక్కన పెట్టి అశాశ్వతమైనవి, దేవుని చేత సృష్టింపబడిన వాటిని మీరు పూజిస్తూ వాటినే దేవుడిగా, శాశ్వతమైన వారుగా మీరు పూజిస్తున్నారు. అవన్నీ అశాశ్వతమైనవి, ఏదో ఒక రోజు ఈ మట్టిలో కలిసిపోయేవి, ఏదో ఒక రోజు వాటి యొక్క ఉనికి కనుమరుగైపోతుంది అని చెప్తున్నాడు. ఈ రెండవ వచనంలో, పర్వతములు పుట్టక మునుపు నీవున్నావు, పుట్టింపక మునుపు యుగ యుగములు ఆయన దేవుడు అంటున్నాడు ఆయన. అంటే మనం ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారమే, ఏదో ఒక రోజు ఆయన దేవుడు అని ఒప్పుకోవాల్సిందే, ఏదో ఒక రోజు ఆయనే యుగ యుగములకు దేవుడు అని మన నోటితో మనం ఒప్పుకోక తప్పదు అంటున్నాడు. మూడవ వచనం చూడండి, నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, సెలవిచ్చుచున్నావు. మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. అంటే దేవుడు మట్టి నుండి ఒక రూపాన్ని మనకు ఇచ్చాడు. మట్టి నుండి మనకు ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపం భూమి మీద జీవించమని చెబితే మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడి నుంచి అయితే తీయబడ్డామో మరలా అక్కడికే వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నువ్వు మనుషుని మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు. అంటే
నీవు ఈ దేహాన్ని విడిచిపెడతావు. నువ్వు మట్టి నుంచి వచ్చావు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతావు. నిజానికి ఒక మనిషి మరణిస్తే దాన్ని మరణం అని మనం అంటాం, కానీ బైబిల్ అయితే దాన్ని మరణం అనలేదు, నిద్ర అన్నది. మరణం అంటే రెండవ మరణాన్ని, ఆత్మీయంగా చనిపోవడాన్ని, లేకపోతే మనమందరం కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టే దాన్ని మరణము, చావు అని అంటాం, కానీ బైబిల్ అయితే ఈ దేహాన్ని విడిచిపెట్టే దాన్ని నిద్ర అన్నది తప్ప మరణము, చావు అని మాత్రం అనలేదు. ఈయన ఏమన్నాడంటే, మనిషి మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని. అంటే ఈ దేహాన్ని ఇచ్చావు, మరలా ఈ దేహాన్ని ఈ మట్టిలోకి వెళ్ళిపోతుంది. మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకు చావు లేదు. ఆత్మ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోద్దానంటే ఎక్కడో చోట ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని కొరకు ఆలోచిస్తే, దేవుని దగ్గర కాకుండా ఒకవేళ నరకానికి వెళ్తే మాత్రం దేవుని గురించి మనం ఆలోచించలేదని ఆలోచించాలి. ఇక్కడ అంటున్నాడు అదే. ఉదాహరణకి మరణం అంటే దేవుడు ఏర్పరిచినటువంటి సరిహద్దులు. అంటే దేవుడు ఏర్పరిచినటువంటి ఈ సరిహద్దులను దాటిపోవడం మరణం అంటే. ఉదాహరణకి పక్షులు ఎప్పుడూ కూడా ఎండలో తిరుగుతున్నాయి కదండి, వాటిని తీసుకొచ్చి నీటిలో ముంచేసాం అనుకోండి, ఏమవుతుంది? పక్షులు ఎండలో తిరుగుతున్నాయి, జాలి పడిపోయి మనం పక్షులు ఎండలో తిరుగుతున్నాయి, ఈ ఎండ భరించకుండా ఉంటున్నాయని చెప్పేసి, భరిస్తున్నాయని చెప్పేసి మనం ఆ ఎండ బాధ భరించకుండా ఉండాలంటే వాటిని తీసుకొచ్చి నీటిలో ముంచేస్తే పక్షులు బ్రతుకుతాయి, చచ్చిపోతాయా? చచ్చిపోతాయి. చేపలు ఎప్పుడు నీటిలో ఉంటున్నాయి, ఆ నీటిలో ఉండడం వల్ల చాలా ప్రమాదం కనుక చేపలు తీసుకొచ్చి గట్టు మీద పెడేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమైపోతాయి? చచ్చిపోతాయి. అంటే చేపలు ఎప్పుడు కూడా నీటిలో ఉండాలి, పక్షులు ఎప్పుడు కూడా అలా ఎండలో తిరుగుతూనే ఉండాలి. అయితే మనిషి కూడా దేవునితో ఉండడానికే సృష్టింపబడ్డాడు. చేపలు ఎలాగైతే నీటిలో ఉండడానికి సృష్టింపబడ్డాయో, పక్షులు ఎలాగైతే ఆకాశంలో ఎగరడానికి సృష్టింపబడ్డాయో, మనిషి కూడా దేవునితో ఉండడానికే సృష్టింపబడ్డాడు. కానీ మనిషి దేవునికి దూరంగా ఉండడానికి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడైతే మనిషికి దేవుని నుండి దూరంగా ఉండడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడో, ఆ రోజు మరణం అనేది ఈ మనిషిని దేవుడిని శాశ్వతంగా వేరు చేసేస్తుంది. అంతే, మరణం అయితే మనిషిని దేవుడిని వేరు చేసేస్తుంది. నిద్ర అనేది కేవలం దేహాన్ని మాత్రం వేరు చేస్తుందేమో, కానీ మరణం అనేది దేవుణ్ణి మనిషిని వేరు చేసేస్తుంది. ఆ మరణం అనేది మనిషి కొని తెచ్చుకుంటున్నాడు. భూమి మీద దేవుని ఇష్టానికి మనం ఒకవేళ ఇష్టాన్ని నెరవేర్చగలిగితే ఆ మరణం నుంచి మనం తప్పించుకోగలం, దేవునికి దగ్గరగా ఉండగలం. అది ఆయన అన్నాడు, ఆ మాట అన్నాడు. ఏంటంటే 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు అంటున్నాడు. 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. నీ దృష్టికి 1000 సంవత్సరాలు అంటే మనిషి యొక్క ఆయుస్సు చరిత్రలో రాయబడినది ఏంటంటే, మెతూసెల అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వయసు అది ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 969, 969 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ మోషే కాలానికి వచ్చేసరికి మనిషి యొక్క ఆయుస్సు 120 సంవత్సరాలు. ఇప్పుడైతే నేటి దినాలలో 60, 70, 80. మెతూసెల 969 సంవత్సరాలు ఎక్కడ, మోషే కాలానికి 120 సంవత్సరాలు, మన కాలానికి వచ్చేసరికి 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే. అంటే మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే కనుక దాన్ని ఏమంటున్నాం అంటే సుదీర్ఘ కాలం జీవించాడు అంటున్నాం. మనం చాలా సంతోషపడతామండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తే మనం చాలా సంతోషపడతాం. అంటాం కొన్నిసార్లు ఆమెతో లేదా బామ్మతో, ఆ తాతతో అంటాం, తాత నీ అంత వయసు నేను బ్రతకగలనా అంటాం. తాత మామ నీ వయసు, నీకంత వయసు నేను బ్రతకగలనా, నువ్వెంత చక్కగా బ్రతికేవే బామ్మ అంటాం 100 సంవత్సరాలు బ్రతికితే. 70 లేదా 80 సంవత్సరాల వయసులో మనం జీవించి 80 సంవత్సరాల వరకు ఉంటేనే దాన్నే సుదీర్ఘకాలం, దీర్ఘాయుస్సు అని పేర్లు పెట్టుకుంటూ మనం ఉన్నాం. కానీ మెతూసెల 969 సంవత్సరాలు బ్రతికాడు, మోసే 120 సంవత్సరాలు బ్రతికాడు. అయితే మెతూసెల 969 సంవత్సరాలు బ్రతికాడు కదా, దేవుని దృష్టికి ఎంత అనుకున్నారు? మన దృష్టిలో దీర్ఘకాలం, బాగా సుదీర్ఘకాలం. అది 969 సంవత్సరాలు బ్రతికాడంటే అది ఇంకా ఎంత సుదీర్ఘకాలం అంటే ఎన్ని తరాలు ఆయన చూసుంటాడో. అంటే మన దృష్టిలో
969 అనే సంఖ్య బిగ్గర్, చాలా పెద్దది. 120 కూడా చాలా ఎక్కువే. 70 లేదా 80 కూడా చాలా ఎక్కువే. కానీ దేవుని దృష్టికి ఎంత? ఏమన్నాడో తెలుసా? చూడండి, ఇదే 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. జాము అంటే ఎన్ని? జాము అంటే ఏంటి అసలు? రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? బైబిల్లోనే చాలా సందర్భాల్లో జాములు రాయబడ్డాయి. రాత్రికి 4 జాములు ఉంటాయి. 4 జాములు అంటే ఉదయం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 అంటే సాయంత్రం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటల వరకు ఒక రాత్రి. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఒక రాత్రి. ఒక రాత్రికి 4 జాములు ఉంటే ఇప్పుడు 4 ఇంటూ చూడండి, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 వరకు ఒక రాత్రి అయితే, రాత్రికి 4 జాములు అయితే జాముకి ఎన్ని గంటలు చెప్పండి? కరెక్ట్గా చెప్పాలి. 3 గంటలు అంటే 12 గంటలు వచ్చింది. 4 3 12 అంటే 3 గంటలు. 3 గంటలు అంటే ఇప్పుడు మనకి 3 గంటలు అనేది చాలా తక్కువ సమయం, అంతే కదా? అంటే 6 నుంచి 9 అంటే ఒక జామ్ అయిపోయింది. ఇప్పుడు మనకి అయిపోతుంది, ఒక 19 నిమిషాల్లో ఒక జామ్ ఎగిరిపోతుంది మనకి, అంతే కదా? 6 నుంచి 9 అయితే. ఇప్పుడు మెతిసెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఒక జాము కంటే తక్కువ బ్రతికాడు దేవుని దృష్టికి అన్నాడు. అదే చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, ఒక దినము ఆయన అంటాడు మాట, నీ దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నాయంటాడు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు కూడా చాలా తక్కువ అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఏకంగా 90వ కీర్తనలో, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె అంటే ఒక దినంతో ఉన్నాయి, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నాయి అన్నాడు. అంటే ఒక 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి 3 గంటలతో సమానం. ఇంతకీ దేవుని కోణంలో ఆలోచిస్తే మెతిసెల 3 గంటలు కూడా బ్రతకలేదు. మెతిసెల 3 గంటలు కూడా బ్రతకలేదు. మరి మనం ఎంత దేవుని దృష్టికి? అందుకే చాలా సందర్భాలు అంటాడు దేవుడు, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. దేవుని దృష్టికి మెతిసెలయే 3 గంటలు బ్రతకకపోతే అసలు మెతిసెలలో మనం ఎంత బ్రతుకుతున్నాం? 969 ఎక్కడ? 80 70 ఎక్కడ? 70 80 ఎక్కడ? అంటే ఒక జాములో కనీసం జాము కూడా కాదు, జాములో చిన్న జాము కూడా కాదు. చూసారా దేవుడు ఎంత అత్యున్నతుడో, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో ఆలోచించండి. అది అంటున్నాడు ఆయన, నరులారా కాదు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. ఆలోచన. ఈ సృష్టిలో మనిషి అన్నవాడు గొప్పవాడు కావచ్చండి. ఈ సృష్టిలో మనిషి అన్నవాడు పురోగతి సాధించి టెక్నాలజీ పరంగా ఎంతో సాధించవచ్చు. 1000 కోట్లు ఆర్జించి లక్షల కోట్లు సంపాదించిన వాడే కావచ్చు. ధనవంతులు ఉన్నారండి ఈ లోకంలో, ధనవంతులు, లక్షల కోట్ల ఆస్తుపరులు. మన ఇండియాలోనే ఇప్పుడున్నటువంటి ధనవంతుల్లో నెంబర్ 1 ప్లేస్ ఎవరు చెప్పండి? ఇప్పుడున్న ప్రజెంట్ లిస్ట్ ప్రకారంగా టాప్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఎవరు? ధనవంతుడు కాదు, గౌతమ్ అదానీ. ఆల్రెడీ క్రాస్ చేశాడు అదానీ. ముఖేష్ అంబానీ కంటే ఇప్పుడు గౌతమ్ అదానీ ఆస్తులే ఎక్కువ, లేటెస్ట్ సర్వే ప్రకారం. అతని దగ్గర 20 లక్షల కోట్లకు పైనేనంట. 20 లక్షల కోట్లు. ఆలోచన చేయండి. కానీ అతను ఎంతకాలం బ్రతుకుతాడు? ఈ సృష్టిలో అతను గొప్పవాడు కావచ్చు. కాశ్మీర్లో యాపిల్స్ అన్నీ కూడా అతనియే. ₹10 కొంటాడు. ఒక యాపిల్ 20-30 రూపాయలు అమ్ముతాడు మన ఏపీలో. ఇప్పుడు ఎంత అనుకున్నారు యాపిల్ కాస్ట్? ₹20 పైనే ఒక్కొక్క యాపిల్. అక్కడ ₹10 కొంటాడంట. ఒక్కొక్క యాపిల్ అతనికి వచ్చే లాభం ఎంత తెలుసా? అతను ట్రాన్స్పోర్టు, వాళ్ళకి జీతాలు అన్నీ పోయి ₹15 అంటే ఒక్కొక్క యాపిల్ దగ్గర అతనికి. మరి సంపాదించాడు 20 లక్షల కోట్లు. యాపిల్ తోటలన్నీ అతని కాశ్మీర్లో. ఇంకా అతను చూడండి, ఇప్పుడు రైల్వేలో కూడా వచ్చాడు అతను.
ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఉన్నాయి కదా, కొన్ని కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అన్నీ కూడా పెట్టుబడి అంతా కూడా అతనిదే. అంటే గవర్నమెంట్ శాఖం అతని శాఖం ప్రజెంట్. ఫ్యూచర్లో రైల్వే వ్యవస్థ కూడా అతని చేతుల కింద ఉంటుంది. మనకి అదాని అకలమార్ కంపెనీ అని ఒకటి ఉంది ఇక్కడ, ఇక్కడ మన బీచ్ రోడ్లో లైట్ హౌస్ దగ్గర. ఆ కంపెనీ ఆడిదే, అతనిదే. ప్రపంచవ్యాప్తంగా చాలా ఆస్తులు ఉన్నాడు. కానీ అంత గొప్ప వ్యక్తి అయినప్పుడు కూడా, అంత అన్ని లక్షల కోట్లు అతని చేతిలో ఉన్నప్పుడు కూడా అతను ఎంతకాలం బ్రతుకుతాడు ఆలోచించండి. ఆయన కూడా ఈ మాట ఆయనకి చెందదని అనుకోవద్దు, ఈ మాట ధనవంతులకు చెందదని అనుకోవద్దు. ఈ ఆరణ్యాల మీద నివసిస్తున్న ప్రతి ఒక్కడికి ఈ మాట చెందుతుంది. ఏంటంటే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి అంటున్నాడు. ఒక జాము వలె నున్నవి. దేవుడు అత్యున్నత ఆ స్థితి ముందు ఈ లోకంలో జీవిస్తున్న వారి యొక్క స్థితి చాలా చిన్నది. మన అందరి అంటే మనుషుల దృష్టిలో వారు గొప్పవారే కావచ్చు, కానీ దేవుని దృష్టికి చాలా 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 నల కూడా దాంతో కూడా మనం పోల్చలేమో. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. చూడండి 5వ వచనం. ఇప్పుడు వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు, పొద్దున్న వారు పచ్చగడ్డ వలె చిగురింతురు. చూడండి, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. అప్పుడప్పుడు నీరు ఫ్లో వచ్చేకాడ మీరు చూసారా? ఎప్పుడైనా కాలువలు బాగా పారుతున్నప్పుడు రైతులు ఒడ్డు కట్టి కాలువలు పారిస్తూ ఉంటారు. అక్కడ ఒక రకమైనటువంటి ఫోమ్ వస్తుంది, దాన్ని ఏమంటారంటే నురగ. ఆ నురగను గమనించారా? ఆ ఫ్లో అయినప్పుడు మాత్రం జస్ట్ ఆ నురగ ఎంతసేపు ఉంటుంది? చాలా తక్కువ సమయంలో ఉంటుంది, మళ్ళీ తక్కువ సమయంలో వెళ్ళిపోతుంది. మనిషి యొక్క జీవితం దేవుడు అంటున్నాడు నురగ వంటిది. ఆ ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది, తర్వాత కనిపించదు. అలాగే ఇంకొక దాంతో పోల్చాడు ఏంటంటే, ప్రొద్దున వారు పచ్చగడ్డ వల్ల చిగురింతారు. అప్పుడప్పుడు మనం రోడ్డు అని వెళ్తున్నప్పుడు పచ్చగడ్డ ఉంటుందండి. ఆ పచ్చగడ్డకి లేదా ఆ పచ్చ మొక్కలకి పువ్వులు ఉంటాయి. ఆ పువ్వుల చుట్టూ సీతాకోక చిలుకలు ఇంకా కొన్ని తుమ్మిదలు తిరుగుతూ ఉంటాయి. పొద్దున్నే మనం అలా ఆ పచ్చగడ్డ దగ్గరకు లేదా ఆ పచ్చని పువ్వుల దగ్గరకు వెళ్ళినప్పుడు మనకి వెంటనే చేతుల మొబైల్ అంటే ఒకటి అనిపిస్తుంది. ఏంటంటే వెంటనే క్లిక్ మీ ఏక్ సెల్ఫీ, 1 సెల్ఫీ అంటే మనం ఎంత ఆనందిస్తాం కదా ఆ మొక్కలు చూసినప్పుడు. కానీ అదే రూట్లో నువ్వు ఎదరికెళ్ళి మరలా సాయంత్రం అదే రూట్లో వెనకరా, అవి వాడిపోయి ఉంటాయి. అప్పుడు సెల్ఫీ తీసుకోరు. పచ్చగడ్డ దగ్గర కోసేసిన గడ్డి, వెండిపోయిన వాడిపోయిన గడ్డి దగ్గర ఎవడైనా సెల్ఫీ తీసుకుంటాడా? అది నిలబడినప్పుడు పచ్చగా ఉన్నప్పుడు దానికి ఒక పువ్వు ఉన్నప్పుడు మాత్రమే సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది. అది వాడిపోయినప్పుడు ఎండిపోయినప్పుడు సెల్ఫీ తీసుకోవాలనిపించదు, అందంగా కనిపించదు. అవి పువ్వులు ఎంతో ఆకర్షిస్తుంటాయి, ఎంతో ఆనందంగా అనిపిస్తాయి. పువ్వులను ఎక్కువ చూస్తున్నప్పుడే చాలామంది ఫ్లవర్స్ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒక గులాబీ పువ్వు మొక్కకున్నప్పుడు అలా మెరిసినప్పుడు ఆకర్షించినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. వెంటనే దాన్ని కోసేసాం అనుకోండి, వెంటనే వాడిపోతుంది. కానీ దాని యొక్క ఆయుష్ అంటున్నాడు ఒక రోజుకి మించి ఉండదట. తన ఆయుష్ ఒక రోజుకి మించి ఉండదు. అంటే ఉదయం చూసిన పువ్వు మరలా నువ్వు సాయంత్రాన్ని చూడలేవు. ఉదయం నీకు ఆనందంగా కనిపించిన పువ్వు సాయంత్రం అయ్యేసరికి మరలా అలా కనిపించదు. ఉదయం నేను పువ్వును చూసి ఎంతైతే సంతోషించావో మరలా దాన్ని చూసి సాయంత్రం అంత సంతోషించలేవు. మనిషి జీవితం కూడా అంతే అన్నాడు ఆయన. యెషయా గ్రంథంలో అంటాడు చూడండి, 40వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో, ఆలకించుడి, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు చూడండి, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది అంటున్నాడు. ఒక మనిషి ఆయుష్కాలం ఎంతో, ఒక పువ్వు ఆయుష్కాలం కూడా అంతే దేవుని దృష్టిలో.
సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి యొక్క వైభవం ఎంతసేపు అని అంటే ఒక రోజు కోసమా ఎంత తాపత్రయం, ఎంత ఆరాటం, ఎంత పోరాటం. ఒక చిన్న ఆయుష్కాలానికి ఎంత ఆరాటం, ఎంత పోరాటం. మనిషి ఈరోజు ఈ కడుపు నింపుకోవడానికి, ఈ దేహాన్ని దాచుకోవడానికి ఎంత ఆరాటపడిపోతున్నాడో తెలుసా, ఎంత పోరాటం చేస్తున్నాడో తెలుసా. ఈ ఆరాటం, పోరాటం, ఈ చిన్న అత్యల్ప ఆయుష్ కలిగిన ఈ దేహానిక ఎంత ఆరాటం, పోరాటం. అందుకే దేవుని కోణంలో ఆలోచించగలిగితే మనిషి యొక్క ఆయుస్సు లేదా మనిషి యొక్క జీవితకాలం చాలా చిన్నది అంటున్నాడు ఆయన. సర్వశరీరులు కూడా, ఆ సర్వశరీరులలో ధనవంతులు ఉన్నారు, ఆ సర్వశరీరుల్లో రాజ్యాన్నిలున్న రాజులు ఉన్నారు, ఆ సర్వశరీరుల్లో ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఆ సర్వశరీరుల యొక్క వైభవం ఎంతనంటే ఒక గడ్డి పువ్వు అంత. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి యొక్క సొగసు ఉదయం ఒకలా ఉంటే సాయంత్రం మరలా వాడిపోయి ఆ గడ్డి కేవలం తొక్కబడడానికే తప్ప దేనికి కూడా ఉపయోగపడదు. మనిషి యొక్క జీవితం కూడా అంతే. ఉదయం నువ్వు సొగసు కనిపించవచ్చు, సాయంత్రం అయ్యేసరికి నువ్వు వాడిపోయినటువంటి గడ్డి వంటి వాడివి. నీ జీవితం కూడా అంతే. ఈ మాట విన్న తర్వాత కూడా ఇంకా ఆరాటం, పోరాటం మనలో ఉండి ఏదో చేసేద్దామని ఈ లోకంలో పడిపోయాం అనుకోండి, చివరికి మనకి ఏమీ రాదు, దేవుడి నుంచి దూరం అయిపోవడం తప్ప. ఎప్పుడైతే ఈ లోకం శాశ్వతం అని మనం ఒకవేళ పరుగులు తీసాం అనుకోండి, మనలో ఒక చింత ఏర్పడుతుంది, ఒక రకమైన ఆలోచన ఏర్పడుతుంది. నాతో చదువుకున్న వారంతా ఈరోజు ఎంతో మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు, నేను కూడా వెళ్ళాలని అహోరాత్రులు మనం అసలు నిద్రపోయాం. ఇంకా పొరపాటున మన పక్కోడు ఒక బిల్డింగ్ కొనేసాడు అనుకోండి, మనతో పాటు చదువుకున్నాడు, మనతో పాటు ఉన్నాడు, ఒక బిల్డింగ్, ఒక 50 లక్షల బిల్డింగ్ కొనేసాడు అనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు కొంటాను అలా మనకు చింత ఏర్పడుతుంది లోపల. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని బట్టి నడుచుకున్నాం అనుకోండి, నిజంగా నేను సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్న వాక్యం మనలో ఒకవేళ ఫలించింది అనుకోండి, పక్కోడు 50 లక్షలు కాదు 50,000 కోట్లు పెట్టి కట్టినా మనకి ఏ బాధ ఉండదు. లాజరు అనే ఒక దరిద్రుడు చేసి చూపించాడండి. తన గుమ్మం ఎదుట ఒక ధనవంతుడు ఉంటే ఆ ధనవంతుడు ప్రతిరోజు ఊదారంగు బట్టలు వేసుకుని సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ప్రతిరోజు ఉదయం ఆయన వెళ్ళి వస్తుంటే ఆ లోపల ఒక భవంతిలో చక్కని అన్నం గల ఆ భవనంలో ఉంటూ చక్కగా బళ్ళ మీద కూర్చుని మంచి మంచి భోజనాలు చేస్తూ ఉంటే ఆ పక్కనే లాజరు అనే దరిద్రుడు ఉండి ఆ రోజు ధనవంతుని గమనిస్తున్నాడు, కానీ ఏ రోజు కూడా తన హృదయంలో చింతపడలేదు, బాధపడలేదు. ఒకవేళ చింతపడుంటే, బాధపడుంటే లాజరు అనే ఆయన్ని మనం అంత గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ చింతే అతన్ని దరిద్రుడిగా మార్చేసిందేమో అనుకోవచ్చు, కానీ అతనికి ఏమాత్రం కూడా చింత లేదండి. పైగా అతని దేహంపై రోగం కూడా వచ్చింది. కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయంటే అతని దేహంలో కుళ్ళిపోయినటువంటి వాసన వస్తుందని అర్థం. దేహం అనేది ఎప్పుడు కుళ్ళిపోతుందనంటే ఇక చావుకు దగ్గర పడుతున్నాడని అర్థం, అంతే కదా. దేహం కుళ్ళు కంపు వచ్చిందనుకోండి, ఇంకా అతను రేపు మాపు అవుట్ అని అర్థం. ఎందుకంటే లోపల అవయవాలు పాడైపోయిన దాన్ని బట్టి బయటికి, అంతే కదండి. ఎలక చచ్చిపోయింది అనుకోండి, ఆ రోజు చచ్చిపోతే స్మెల్ రాదు, చచ్చిపోయిన 4 అయిపోతుందని స్మెల్ వస్తుంది. మనం అప్పటివరకు స్మెల్ వస్తేనే కదా ఎలక ఎక్కడుందో తెలిసేది. ఆ రోజు చచ్చిపోతే స్మెల్ రాదు, చచ్చిపోయి 4-5 రోజులు అవుతే అప్పుడు స్మెల్ వస్తే ముక్కు మూసుకుని దాన్ని తీస్తాం బయటికి. కుక్క రోడ్డు మీద చచ్చిపోయింది అనుకోండి, ఆ రోజు చచ్చిపోతే మనకు స్మెల్ రాదు, చచ్చిపోయిన ఒక 5 రోజులకు 6 రోజులకు స్మెల్ వస్తుంది. మానవ దేహం కూడా, లాజరు అనే ఆ దరిద్రుడి యొక్క దేహం కూడా కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నాయనంటే అతని దేహంలోని అవయవాలు కుళ్ళిపోయాయి అని అర్థం. తన దేహం కుళ్ళిపోయినా అతనికి చింతలేదండి. ఈరోజు మన దేహంలో ఏదైనా చిన్న అవయం పాడైపోతుందంటే లభోదిబో అని గుండెలు బాధేసుకుంటూ తిరగని హాస్పిటల్ అంటూ లేదు, అవునా కదా. కానీ లాజరు దేహం కుళ్ళిపోతున్నప్పటికి కూడా పట్టించుకోకుండా ఈ మట్టిలో కలిసిపోయి ఈ దేహం కంటే మహిమలోకి వెళ్ళే మహిమ దేహం నాకు కావాలని ఈ దేహం గురించి పట్టించుకోకుండా
నా పక్కనున్న ధనవంతుడు ఊదా రంగు బట్టలు ధరించుకుంటున్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుంటున్నాడని ఏమాత్రం చీకు చింత లేకుండా హ్యాపీగా బ్రతికేశాడండి. లాజరు దృష్టికి అది హ్యాపీయే, సంతోషమే. చూచిన వారికి ఒకవేళ జాలి కలగచ్చేమో, అయ్యో కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నాయని బాధపడచ్చేమో, కానీ లాజర్కి మాత్రం అది చాలా సంతోషం. ఎందుకంటే అతను తెలుసు దేవుని యొక్క వాక్యం, అతను తెలుసు దేవుడు ఎంత అత్యున్నత వ్యక్తో, అతను తెలుసు దేవుడు యొక్క గొప్పతనం ఏంటో అతను తెలుసు. ఆలోచించండి, సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారన్న వాస్తవం లాజరుకు తెలుసు. ఈరోజు సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అదే అంటున్నాడు ఇక్కడ, మన జీవితాలు చిగురించినటువంటి గడ్డి వంటివంట, అది చూడగానే ఎంతో సంతోషం అని మనకు అనిపిస్తాయట. అందుకే చూడండి, మనం కూడా సెల్ఫీలు తీసుకుంటాం చక్కగా తయారైనప్పుడు, అంతే కదా. చిందరవందరగా ఉన్నప్పుడు బాగున్నప్పుడు సెల్ఫీ తీసుకుంటామా? పౌడర్ అత్తుకుని, స్నానం చేసి పౌడర్ అత్తుకుని, చక్కగా హెయిర్ తలదూకొని మంచి బట్టలు వేసుకున్న తర్వాత మనం చూసి సంతోషించుకుని ఇలా సెల్ఫీ కొట్టుకుంటాం. అలా కాకుండా వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు సెల్ఫీ తీసుకుంటామా? స్నానం చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసుకుంటారు. అలా తీసుకున్న పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది, పిచ్చోళ్ళు అలా కూడా తీసుకుంటారు కొంతమంది, ఏదో పెద్ద గొప్ప విషయంలాగా. స్త్రీలు స్నానం చేస్తుంటే చూడండి, అది ఎక్కడ నదిలో పాపం స్త్రీలు స్నానం చేస్తుంటే ఒకటి తీసేస్తుంటాడు ఫోటోలు, దరిద్రులు. ఆలోచించండి, ఈ మధ్య సెల్ఫీ లేదు కదా, వెనకాల ఎవడున్నాడో కూడా చూసుకుంటలేదు. ఆ మధ్యకాలంలో ఒకటి సెల్ఫీ తీసుకున్నాడు, వెనక ఎవడో ఏం చేస్తాడంటే బాత్రూమ్కి వెళ్తున్నాడు, ఇంక వెనకాల ఎవడున్నాడో కూడా చూస్తారు జనాలు. ఇక అంత దరిద్రంగా తయారు సెల్ఫీల వల్ల. అలా అయిపోయిన పరిస్థితి. ఇక్కడ ఆలోచించండి, మనం అందంగా ఉన్నప్పుడు మాత్రం వెనకాల చూడండి మనం ఎంతలా ఉంటామంటే, మనం తీసుకునే ఫోటోలు ఎవడు పడకూడదు, మనం తీసుకునే ఫోటోలో ఎవడు పడకూడదు, మనం ఎక్కడ కూడా మన ఫేస్ కట్ అవ్వకూడదు, చేయి కట్ అవ్వకూడదు, ఎక్కడ కూడా చాలా నీట్గా పడాలి. కనీసం పిల్లి వచ్చినా కుక్క వచ్చినా కూడా ఒప్పుకో. మనం పిల్లి వచ్చిందనుకోండి ఇంకో ఫోటో, కుక్క వచ్చిందనుకో ఇంకో ఫోటో, ఏదైనా అడ్డు వస్తే చూడండి ఎన్నిసార్లు టక్ 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 అంటే ఏదో సెట్ అవుతుందని, 10 ఆటలు ఏదో సెట్ అవుతుందని ఒకదాని తాపం కదా. మనం తీసుకునే ఫోటో అందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని టక్ 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 మనం 10 ఫోటోలు తీసేసుకుంటాం. కానీ ఆయన అంటాడు, నువ్వు ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఉదయం నీ ముఖం చూసినప్పుడు సంతోషంగా ఉంటావు, సాయంత్రం అయ్యేసరికి నీవు వాడిపోతావు, నువ్వు ఒక పువ్వు లాంటివి. పువ్వుకి ఎంత వైభవం ఉందో నీకు కూడా అంతే. సేమ్ నా దృష్టిలో పువ్వు ఎంతో నువ్వు కూడా అంతే. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు అంటాడు. ఆలోచించండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ గడ్డిని పోలి అశాశ్వతమైనటువంటి ఈ జీవితం కోసం మనము తపన చెందవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. శాశ్వత జీవం ఉందని మాత్రం మనం గుర్తెరిగి మనం ముందుకు సాగిపోవాలి. ఈ అల్పమైన జీవితం కోసం ఆరాటం వద్దు, శాశ్వతమైన జీవితం కోసం పోరాటం చేయాలి. అల్పమైన జీవితం కోసం ఆరాటం వద్దు, శాశ్వతమైన జీవితం కోసం పోరాటం అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి. పోరాటం చేస్తేనే శాశ్వతమైన జీవితం మనకు వస్తుంది. కానీ పోరాడాల్సిన విషయంలో పోరాడతలేదు, ఆరాటం లేని విషయంలో ఆరాటపడుతున్నాము. ఈ అల్పమైన జీవితం కోసం ఎన్ని ఆరాటాలో కదా, ఎన్ని ఆరాటాలో. ఒక్కొక్కసారి బాధ కలుగుతుంటుందండి. ప్రారంభంలో మనం ఎంత బాగా ఉన్నాము, ఇప్పుడు గడిచే కొద్ది ఎలా ఉంటున్నామని. ప్రారంభంలో ఉన్న ఆశ గతించిన కాలం వరకు, అంటే గతిస్తున్న రోజుల్లో, వస్తున్న రోజుల్లో ఉండదండి. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ దైవభక్తి రాను రాను రోజుల్లో ఉండదు, హరించిపోతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి, ప్రారంభం ఎలాగైతే ఉన్నానో ముగింపు అలాగే ఉండాలి. కానీ ఎందుకు ముగింపు అలా ఉండలేకపోతున్నారంటే, అల్పమైన దానికోసం ఆరాటపడుతున్నారు. శాశ్వత జీవితం కొరకు ఎవరికి పోరాటం ఉంది? ఎవరు పోరాడుతున్నారు? ఈ శాశ్వతమైన జీవితాన్ని దేవుడు అంటాడు, ఇరుకు మార్గాన ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గాన ప్రవేశింప పోరాడుడి అంటున్నాడనంటే ఇది శాశ్వతమైన జీవితం. శాశ్వతమైన జీవితం కొరకు పోరాటాడు లేడు, కానీ అల్పమైన జీవితం కొరకు మాత్రం ఆరాటం ఎక్కువైపోయింది. ఈ లోకులు ఆలోచించినట్టుగానే మనం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఆయన అన్నాడు, లోకులందరూ పోయే మార్గంలో మీరు పోకండి.
లోకులు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపులుగానే ఉండిపోతున్నారు. కానీ మనం అందరం కూడా ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వారము, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిని ఎరిగిన వారము. ఆ స్థితి తెలుసుండు కూడా మనం ఇంకా ఈ అల్పమైన జీవితం కొరకు ఆరాటపడుతున్నామనంటే శాశ్వతమైన దానికోసం పోరాటం మనకు అవసరం లేదు మాట. అయితే ఒక వారానికి కొన్ని మాటలు నేర్చుకోవాలనే ఆలోచన ఎవరికొని చెప్పండి. ఈ వారం వస్తే వచ్చేవారు రాలేకపోతూ ఉన్నారు, వచ్చేవారు వస్తే పై వచ్చేవారు రాలేకపోతూ ఉన్నారు. దేవునికి వారానికి ఒక గంట మనం ఇవ్వకపోతే ఇంకా మనం పోరాటం ఏం చేస్తున్నట్టు? అంటే ఈ సమయంలో వారికి ఏదో ఆరాటం ఉంది, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో తినాలి, లేకపోతే ఏదైనా కలిసి వచ్చేది ఏదైనా ఆరాటం. అందుకే కదా రాలేకపోతున్నారు. శాశ్వతమైన జీవితం కొరకు పోరాటం వద్దా? పోరాటం చేయాలంటున్నాడు. దేనితో పోరాటం అంటే ఈ లోకంతో పోరాటం, ఈ లోకపు కోరికలతో పోరాటం. అది మీకు వచ్చింది తెలుసా? ఈ క్లాస్కి రావాలంటే మనం పోరాటం చేసే రావాలండి. ఎందుకంటే ఈ క్లాస్కి వచ్చే సమయంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి. ఎవడో ఫోన్ చేసి రా అంటాడు, ఈ టైంలో ఎక్కడో పని ఉందని అంటాడు, లేకపోతే ఏదో ఒక పని ఉంటుంది. అదంతా పోరాటం అన్నమాట. మరి ఆ పోరాటాలన్నీ పోరాటం చేసి తప్పించుకొని వచ్చాడు. కానీ కొంతమంది రాలేకపోయారు. ఎందుకో తెలుసా? ఆరాటం ఎక్కువైపోయి. అందుకంటాడు అల్పమైన జీవితం కోసం ఆరాటవద్దు, శాశ్వతమైన జీవితం కోసం పోరాటం చేయాలి. అది చెప్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందులో ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టు వేయగా వారిని నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు అని రాయబడు. అంటే కోయబడక ముందే, వాడిపోక ముందే పరిమళ వాసనగా, పరిమళ పుష్పముగా ఆయన కొరకు మనం జీవించాలి. వాడిపోయాం అనుకోండి, వాడిపోయింది ఎలాగైతే తలలో పెట్టుకోవడానికి ఉపయోగపడదు, అందానికి పెట్టుకోవడానికి ఉపయోగపడదు. వాడిపోయింది కాళ్ళ కింద పడి నలిగిపోవడమే. ఇప్పుడు మనల్ని ఏమన్నాడంటే, నువ్వు కూడా ఒక పుష్పం లాంటి వాడివి, నువ్వు కూడా ఒక పువ్వు లాంటి వాడివి కనుక నువ్వు వాడిపోకముందే ఒక పరిమళ పుష్పంగా ఆయన చేతిలోకి వచ్చేయాలి. వాడిపోయిన తర్వాత వస్తానంటే ఆయనకు కూడా ఉపయోగం లేదు. అది వాడిపోకముందే, కోయబడకముందే, వాడిపోకముందే ఒక పరిమళ పుష్పంగా మనము ఆయన చేతుల్లోకి వచ్చేయాలి. లేదు నేను కొంతకాలం టైం తీసుకుని సమయం తీసుకువస్తానంటే కుదరదు. ఆ పరిమళాన్ని, ఆయన చేతిలోకి వచ్చిన ఆ పరిమళాన్ని మనము అందరం కూడా క్రియల రూపంలో ఈ లోకానికి మనము చూపించాలి. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట రాయబడి ఉంటుందండి, ఆయన పరిమళ సువాసనగా. దేవునికి ఒక పరిమళ సువాసన ఎప్పుడేనంటే వాడిపోకముందు, కోయబడకముందు మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోతే, మనం చూడండి చక్కగా వాడిపోలేని పువ్వు ఎంత పరిమళ సువాసన ఇస్తుంది. వాడిపోయే పువ్వులో పరిమళం ఉండదు. పరిమళం ఉంటుందా? వాడిపోయింది అనుకోండి పువ్వు అంతా, దాంట్లో స్మెల్ రాదు. చూడండి ఎంత అద్భుతంగా దాన్ని డిజైన్ చేశాడు దేవుడు. సాయంత్రం ఉదయం పెట్టుకున్న పువ్వులు సాయంత్రం వేసరికి స్మెల్ ఉంటుందండి. మనం కూడా ఈరోజు పుష్పాలుగా ఉన్నాం, కానీ పరిమళ వాసన లేని పుష్పాలు, అంటే ఆర్టిఫిషియల్. కొన్ని పువ్వులు ఉంటాయి ఏంటంటే కృత్రిమ పువ్వులు. అందానికి చూడండి, యాప్లిస్కెల్ మనం జ్యూస్ తాగుతున్నాం తమ్ముళ్ళు మేము, అక్కడ యాప్లిస్కెల్ ఉన్నాయి. తినాలనిపిస్తుంది కానీ తినలేం, ఎందుకంటే ధర్మగోళ అయ్యి, అంటే ఆర్టిఫిషియల్ మాట అలా పెట్టాడు అంతే. పోనీ జ్యూస్లోకి యాపిల్ తక్కువ వచ్చింది కానీ పైన కోసి వేయగలడా? అందులో కేవలం మనుషులను ఆకర్షించడానికి ఆర్టిఫిషియల్, ఎప్పటికీ కూడా వాడిపోవాయి, ఎప్పటికీ అలాగే ఉంటాయి, కానీ ఆర్టిఫిషియల్ అయ్యి. ఈరోజు మనం కూడా ఆర్టిఫిషియల్ అంటే తినడానికి పంచాం, వాడుకోవడానికి పంచాం, కేవలం బయట గుమ్మం దగ్గర అలా ఆకర్షణగా ఉండడానికి మాత్రమే అయిపోయింది మన పరిస్థితి క్రైస్తవులుగా. కనీసం దేవుడికి ఆకలి అయితే తినడానికి కూడా పనిచేయం మనం. అర్థమవుతుందా?
దేవుని చేతిలో ఒక అందంగా ఉండడానికి కూడా మనం ఉపయోగపడతలేదు, ఎందుకంటే స్మెల్ లేదు కదా. దేవునికి పరిమళ వాసన అంటే ఇష్టం అంట. మరి ఆ పరిమళ వాసనగా క్రైస్తవుడు ఉంటున్నాడంటే లేదు, కంపు కొట్టే క్రైస్తవుడు అయిపోయాడు. ఇటు నాకు దూరంగా ఉంటే బాగుండన్న క్రైస్తవుడు అయిపోయాడు. ఆలోచన చేయండి. వాడిపోకముందే, కోయబడకముందే మనం ఆయన చేతుల్లో పరిమళించే పుష్పంగా ఉండాలి. ఆ పరిమళ వాసనని ఈ క్రియల రూపంలో ఈ ప్రపంచానికి చూపించేవారుగా మనం ఉండాలి. ఈ కీర్తన ఈ మొదటి 5 వచనాలు ఏం చెప్తున్నాడంటే, తరతరములకు మాకు నివాస స్థలము నీవే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఈ అల్పమైన జీవితం కొరకు మేము ఆరాటాలు చేయము, ఇంకా మాకంటూ స్థిరమైన శాశ్వతమైన నివాసం అంటూ నీవే నాయన. మీ దాగు చోటున మేము ఉంటాం, అంటే మీరున్న చోటున మేము దాక్కుంటాం. మీరే మా నివాస స్థలమని స్థిరమైన నివాసం కొరకు మేము పరుగులు తీస్తాం తప్ప అల్పమైన జీవితంలో అక్కడక్కడ కట్టడాలు కట్టి ఆ కట్టడాలు ఏదో ఒక రోజు ఈ నేలమట్టం అయిపోతాయి, వాటి కొరకు మేము ఆలోచించాం. మాకు స్థిరమైన నివాసం ఒకటి ఉంది, ఆ నివాస స్థలం మీరే. అందుకే చూడండి, అబ్రహాం ఈ ప్రపంచం అంతా, ఈ దేశం అంతా, అప్పుడు ఆ కాలంలో ఆయనకి చాలా స్వాస్యం ఇస్తే, ఆస్తిస్తే ఏమి వద్దనుకుని గుడారం వేసుకున్నాడంట. బాతులోళ్ళు టెంట్ వేసుకున్నట్టుగా టెంట్ వేసుకుంటే అబ్రహాం గారు ఎవరన్నా వచ్చి, ఎన్ని అబ్బాయి గారు ఎంత ఆస్తుందో టెంట్ వేసుకున్నారంటే, నాది ఈ ఊరు కాదు నాయన, నాది ఈ దేశం కాదు, నాది ఈ ప్రాంతం కాదు, నాకంటూ ఒక శాశ్వతమైన చిరునామా ఉంది, నా పరిస్థితి పరలోకంలో ఉంది, మా పునాదులు గల ఆ పట్టణం. అంటే ఇక టెంట్ ఎందుకు వేసుకున్నానంటే, పొరపాటున ఒకవేళ నేను టెంట్ వేసుకోకుండా పునాదులు కట్టి ఇల్లు కడితే ఏదో ఒక రోజు పునాదులతో ఇల్లు కట్టినా ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ పరలోకంలో నా కొరకు ఒక పునాదులు గల ఇల్లు ఉంది, అది శాశ్వతమైనది, చిక్కు చెదరంది. దాని కొరకు ఎదురు చూస్తాను. అబ్రహాం గారు ఆ మాట అన్నా సరే, అబ్రహాం గారు విశ్వాసాల తండ్రి, అబ్రహాం గారు ఆ మాటని ఎంతమంది తీసుకుంటారు చెప్పండి? ఎంతమంది ఆ మాటను క్యాచ్ చేశారు? ఈరోజు క్రైస్తవుడు కూడా ఈ భూమి మీద పునాదులుగా ఇల్లు కట్టదాను అంటున్నాడనంటే ఆ మాటను వదిలేసాడనే కదా అర్థం. వదిలేసాడనే కదా అర్థం. అంటే కాంప్రమైజ్ అయిపోయామని కదా అర్థం. అందుకే పరలోకం అందరూ వెళ్ళరు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎలాగండి మరి ఈ లోకల్లో అంటే, బైబిల్ చెప్పింది ఎలాగో, భక్తులు చెప్పారు ఎలా బ్రతకాలో. ఆలోచన చేయండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకము నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులు మంటిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన వలెనున్నవి, రాత్రియందులో ఒక జామువలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టు వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు అని రాయబడు. కాబట్టి ఈ వారం మనం ఈ 90వ కీర్తనలో మొదటి 5 వచనాలు మనం నేర్చుకున్నాం. రాబోయే కాలంలో మిగతా వచనాలు మనం, అంటే వచ్చేవారం మిగతా వచనాలు మనం నేర్చుకుందాం. కాబట్టి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనే మన నివాస స్థలం, శాశ్వతమైన చిరునామా ఆయన దగ్గరే. ఈ లోకంలో ఇప్పుడు ఎలా మనము ఎంతకాలం జీవిస్తామో అస్సలు మనకు తెలియదు. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండం. మరలా చెప్తున్నాను, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండం. ఈరోజు ఉన్న యవనం రేపు ఉండదు, ఈరోజు ఉన్న శక్తి బలం రేపు ఉండవు. చాలా చిన్నవారు కూడా చాలా భయంకరమైన వ్యాధులకు గురైపోతున్నారండి. చాలా భయంకరమైన వ్యాధులకు గురైపోతున్నారు. గతంలో ఒకసారి చెప్పుకున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక ఆయన మనకులాగా ఇలా ప్రతిరోజు క్లాసులు పెట్టేవాడు. పెట్టి ఒకరోజు అతను స్పీకర్ అయ్యాడు. అంటే ప్రారంభం అలా కూర్చొని నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా నిలబడి మాట్లాడాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మన స్టేట్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అలా బాగా రోజులు గడిచి మంచిగా శాలరీ వచ్చేది, చక్కగా క్లాసులు నడిపించేవాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఆయన కొన్ని వ్యసనాలు మానలేకపోయాడు. అంతే కదండి. ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. మీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో మీకు ఏముందో తెలియదు. సమస్తం ఎరిగినవాడు దేవుడే. నేనేం చేస్తాను నాకు తెలుసు, దేవుడు తెలుసు, ఇంక మీకు తెలియదు. ఆ వ్యక్తి ఏమనుకున్నాడు అంటే, పర్వాలేదు ఏదో రోజు నేను మారతాను అనుకుని కొన్ని వ్యసనాలు ఆయన మానుకోలేకపోయాడు. రోజులు అలా గడిచాయి. ఒకరోజు గొంతులు ఏదో గురగర అన్నట్టు అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళాడండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ డాక్టర్ చెప్పాడు,
రిపోర్ట్ చేతికిచ్చి స్కాన్ చేయించాలండి ఒకరోజు ఒకసారి మీకు అని చెప్తే స్కాన్ కూడా చేయించుకున్నాడు. స్కాన్ చేసిన తర్వాత అతను చెప్పాడు ఒక భయంకరమైన న్యూస్ వార్త, మీకు గొంతుక క్యాన్సర్ అని, థ్రోట్ క్యాన్సర్. ఎప్పుడైతే థ్రోట్ క్యాన్సర్ అని చెప్పాడో వితిన్ 3 నెలల్లో నాలుగు కట్ చేశారు, మొత్తం గొంతుని తీశారు. ఏం తినాలన్నా పైపు, ఏం తాగాలన్నా పైపు, అది కూడా కొద్ది కాలం మాత్రమే. అతనికి గొంతు క్యాన్సర్ అని చెప్పిన 6 నెలల్లోనే అతను చచ్చిపోయాడు. ఇప్పుడు గొంతు కోసేస్తే ఇంకేముంటుంది, సన్నగా అయిపోయి మొత్తం గుండె చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతను అలా అందంగా ఉంటాడు. చాలా బాధ అనిపించింది. ఏంటి 6 నెలల్లో నీ వైపు మారిపోయిందా? 6 నెలలకు ముందు ఇంత బాగున్నవాడు 6 నెలల తర్వాత నీ వైపు మారిపోయిందంటే మారిపోద్ది. ఈ రోజు ఉన్నాడు, రేపు ఉండడు. చిన్న చిన్న చాలు మన జీవితాన్ని మొత్తం తగలేడని. అందుకే ఆయన అంటాడు సర్వశరీరులను గడ్డితో పోల్చాడని. కాబట్టి మనం ఎవరు వచ్చారో లేదు మనకు అనవసరం అండి. మనం ఎవరికి వారు మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎవరికి వాళ్ళు విశ్వాసం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రార్థించడం మనంతటా మనం అలా నిలబడ్డాం, అలా ముందుకు సాగాలి. కాబట్టి మనకు భయం పుట్టాలి. అశాశ్వతమైన ఈ లోకం కొరకు మనకి ఇంకా పరుగులొద్దు. శాశ్వతమైన జీవం కొరకే మనం పోరాటం చేయాలి. అల్పకాలంలో మనం ఆరాటపడకుండా నెమ్మదిగా అలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని చిత్తంలోకి వెళ్ళిపోతూ, దేవుని చిత్తాన్ని మనం పాటిస్తూ శాశ్వతమైనటువంటి ఆ జీవితం కొరకు మనం మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం పోరాటం చేద్దాం. అంటే మనకున్నటువంటి ఆ స్థితిని బట్టి మనం పోరాటం గట్టిగా చేయాలి. కాబట్టి పోరాటం చేద్దాం. ఈ 5 వచనాలు ఆయన శాశ్వతమైన ఆ లోకం కొరకు మాత్రమే జ్ఞాపకం చేస్తూ రాశాడు. ప్రాచీన కీర్తన, కానీ ఆధ్యాత్మిక పాఠాన్ని మనకు చెప్పేటువంటి కీర్తన. కాబట్టి ఆలోచించేయండి. ఈ కీర్తన మనము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకు జ్ఞానం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, తరతరముల నుండి మాకు నివాస స్థలమని మోషే గారు ఒక కీర్తన రాశారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో అటు ఇటు తిరిగి గుడారాలు వేసుకుని తిరుగుతున్న క్రమంలో వారిని ఉజ్జీవంగా నడిపించడం కోసం, దేవుని వైపే మనసు ఉంచడం కోసం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అని ఒక కీర్తన పాట పాడాడు ఆయన. నివాస స్థలమైనటువంటి మిమ్మల్ని వదులుకుంటున్నారు. శాశ్వతంగానే ఈ లోకం కొరకు ఎంతోమంది ఆరాటపడుతూ ఉన్నారు. అందరూ బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఇదిగో మేమైతే తండ్రి ఈ లోకం శాశ్వతం కాదని, ఈ లోకంలో మేము ఎలాగైనా ఏదో ఒక చిన్న పనులు చేసుకున్న బ్రతికేసి ఆ శాశ్వతమైన లోకం కొరకు ప్రతిరోజు పోరాటం చేసే భాగ్యం మాకు దయచేయండి. పక్కవారిని చూసి అసూయపడే తత్వం మాలో ఉండకుండా ఈ వాక్యం మమ్మల్ని ఇంకా ఉజ్జీవింపు చేసే స్థితిని మాకు కలగజేయండి. కోట్లు కుమ్మరించి కోట్లాది డబ్బు సంపాదించిన, కోట్లు కుమ్మరించి పెద్ద పెద్ద భవంతులు కట్టిన, నేలమట్టం కాకపోవు, దాచుకున్న ధనమంతా చిమ్మిటి కొట్టకుండా ఉండదు. ఒకవేళ అన్నీ ఉన్న ఆరోగ్యం కూడా ఉండకపోవచ్చు. ఈ లోకమే అశాశ్వతం, ఈ లోకంలో ఉన్నవి కూడా అశాశ్వతం. శాశ్వతం నీ లోకం, శాశ్వతం నీవు. ఆ శాశ్వతమైన నిన్ను, శాశ్వతమైన ఆ లోకం కొరకు మేము ఎదురు చూసే కృపను మాకు దయచేయమని వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. రాలేని వారు కూడా మరొక అవకాశం ఇచ్చి వచ్చేవారు వారు కూడా వచ్చే మనసు వారు కలగజేయమని కోరుకుంటున్నాయినా. మేమందరము తండ్రి ఈ చిన్న జీవితకాలంలో ఈ ఉదయం మొదలయ్యి సాయంత్రం వాడిపోయే ఇలాంటి ఈ జీవితంలో బ్రతుకుతున్న మేము నీ కొరకు ఉన్నతంగా బ్రతికే మనసు మా అందరికీ దయచేయమని, మేము బ్రతుకున్న కాలంలో తండ్రి మేము సాయశక్తుల మీ పని చేసే కృపను మా అందరికీ దయచేయమని కోరుకు ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.